నంబాల కేశవరావు చనిపోవడం చాలా బాధాకరం అండి. నక్సలైట్ ఉద్యమకారుడు. ఇప్పుడు ఎవరో డిబేట్లు అన్నారు ఆయన, టీవీ డిబేట్లో ఆయన ఆ భావజావాలకి వెళ్ళబోవలసిందంటే అప్పుడు రోజులు వేరు సార్. అప్పుడు బాగా అనగదొక్కేవాళ్ళు పేదవాళ్ళని. ఇప్పుడు కూడా డెవలప్ అయ్యి చదువుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు రోజులు వేరు. అప్పుడు అట్లా ఉండేది. పేద ప్రజలకి అనిసేవాళ్ళు దొరలు. మీకు ఏం తెలుసు, ఏమైనా మాట్లాడతారు. కాబట్టి అంటాడు ఎమ్మెల్యే అయిపోవచ్చు కదా. ఎమ్మెల్యేలు అందరూ కరెక్ట్గా పరిపాలిస్తున్నారా? ఎమ్మెల్యే అయిన తర్వాత అందరూ ఎవరు రాజకీయ నాయకులు వచ్చిన తర్వాత ఎవరు పర్ఫెక్ట్గా ఉండట్లేదండి. ఇన్ని సంవత్సరాలు మీరు చూస్తున్నారు. అది ఎవరు అంటారు టీవీ డిబేట్లో, ఆయన ఎందుకు వెళ్ళారు నక్సలైట్స్ ఉద్యమంకి, రాజకీయ నాయకులు పోటీ చేయొచ్చు కదా ఎమ్మెల్యేగా. ఇప్పుడు అందరూ సినీ యాక్టర్ నుంచి వచ్చి రాజకీయానికి వస్తున్నారు. ఎవరైనా ఏమైనా జనాలకు పని చేస్తున్నారా? వాళ్ళ సొంత ప్రాపర్టీ, సొంత బంధువుల్ని డెవలప్ చేసుకుంటున్నారు. ఎంతో కొంత భయపడే వాళ్ళు రాజకీయ నాయకులు నక్సల్స్ ఉంటే మరి అంతమంది తెంచడం అనేది బాధాకరం. కాకపోతే వాళ్ళు చేసిన కొన్ని తప్పులు ఉండొచ్చు. అంటే అమాయక పోలీసులను చంపడాలు ఇవన్నీ ప్లస్ మైనస్లు. కానీ ఏదైనా బాధాకరం. ఆయన చదువు ఎడ్యుకేటెడ్ అండి. ఈజ్ ఎడ్యుకేటెడ్, మామూలు కాదు, ఏదో 10th క్లాస్ కాదు. ఆయన ఎంటెక్ చేశాడు. ఆయన ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఎంటెక్ చేశాడు ఆయన. అది జనాలు అర్థం చేసుకుని మాట్లాడితే బెటరు. ఆయన మొత్తం దాని సుఖ సంతోషాలు వదిలి ఇప్పుడు మొబైల్ ఫోన్ లేకపోతే మీరు ఉండలేరు. అడవుల్లో ఉండమంటే మాట్లాడుకున్నారా? కటికటి అడవులు ఉంటారు. వాళ్ళకి మెడికల్ సపోర్ట్ ఉండదు, ఏముండదు. అర్థం చేసుకొని మాట్లాడాలి. సరే, నక్సల్స్ అనేది ఇప్పుడు నక్సలిజం అనేది ఇప్పుడు కొద్దిగా మారిపోయింది. మావోయిస్టులు అనేది ఇప్పుడు ఏంటంటే ఆ భావజావాలు మారిపోయి వాళ్ళు కూడా సొంత స్వార్థపూరితంగా ప్రజలు అయిపోయారు. ఓకే, నేనే